హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి అడవులపై 2 రిపోర్టులు రావడం జరిగింది. ఒకటి అంతర్జాతీయ స్థాయిలో, మరొకటి జాతీయ స్థాయిలో అడవులపై రిపోర్ట్ రావడం అనేది జరిగింది. అందులో భాగంగా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు ఒకటి మన రాష్ట్రంలో లేదా మన దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క అడవుల విస్తరణ గురించి కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు మరొక రిపోర్ట్ని ప్రపంచవ్యాప్తంగా ఈ అడవులపై ఒక రిపోర్ట్ని ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ 2 రిపోర్ట్లకు సంబంధించి అడవుల విస్తరణ ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. అడవుల గురించి తెలుసుకునే ముందు మన అప్టెక్ జాబ్స్ నుంచి వచ్చినటువంటి ఈ కోర్సుల యొక్క వివరాల గురించి చూద్దాం. ముందుగా టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఫుల్ కోర్సుని మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది 6 నెలల వ్యవధితోటి. ఇందులో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి టాపిక్ వైజ్గా వీడియోలు ఇస్తున్నాం, అదేవిధంగా కంటెంట్ ఇస్తున్నాం, ప్రతి టాపిక్కి సంబంధించి టెస్ట్ నిర్వహిస్తున్నాం, ఆ టెస్ట్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ విధంగా ఒకే వేలో ఇన్ని రకాలుగా ఇస్తున్నటువంటి ఏకైక యాప్ మన అప్టెక్ జాబ్స్ అని మీకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన మెయిన్స్లో కూడా మేము సేమ్ విధానాన్ని పాటిస్తున్నాం. ఈ ఫుల్ కోర్సుని తీసుకొని మీరు మీ విజయాన్ని చేరువవుతారని ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఇక ప్రత్యేకంగా టీజీపీఎస్సీ వారికి సంబంధించి క్విక్ రివిజన్, ఈ క్విక్ రివిజన్కి సంబంధించి ప్రత్యేకత ఏంటంటే ప్రతి సబ్జెక్టుకు సంబంధించి 6 నుంచి 7 గంటలు లేదా 5 నుంచి 6 గంటల వ్యవధిలో సబ్జెక్టు యొక్క పరిమాణాన్ని బట్టి మీకు అందించడం జరిగింది. ఇక్కడ కేవలం రివిజన్లో మాత్రమే మీకు ఉపయోగపడే విధంగా, అంటే అందరూ బాగా చదువుంటారు కాబట్టి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయని మీకు రివిజన్ రూపంలో వీలుగా ఉండే రూపంలో ఈ క్విక్ రివిజన్ ఇవ్వడం జరిగింది. దీన్ని 2 పార్ట్లుగా చేసి, కాబట్టి దీనిని కూడా మీరు వినియోగించుకుంటారని ఆకాంక్షిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇప్పుడు మన అడవుల గురించినటువంటి సమాచారం చూద్దాం. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ISFR, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉన్న ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ద్వైవార్షికంగా దీనిని రూపొందించడం జరిగింది. అంటే ద్వైవార్షికంగా ప్రతి 2 సంవత్సరాలకి ఈ యొక్క ఫారెస్ట్ రిపోర్ట్ని రూపొందించడం జరుగుతుంది. మరి ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, ఎవరండి? కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కింద ఈ యొక్క ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా పనిచేస్తుంది. మరి కేంద్ర పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి అయినటువంటి శ్రీ కీర్తివర్ధన్ సింగ్ గారు దేశం యొక్క మొత్తం అటవీ విస్తీర్ణంపై 22 జూలై 2024న లోక్సభలో ఈ సమాచారాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అందుకని ఇది వార్తల్లోకి రావడం జరిగింది. ఎందుకు ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వారి రిపోర్టు వార్తల్లోకి వచ్చిందంటే, ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వారు ద్వైవార్షికంగా, అంటే ప్రతి 2 సంవత్సరాలకి ఈ యొక్క రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వారు విడుదల చేసినటువంటి రిపోర్టును ఈ యొక్క కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి అయినటువంటి కీర్తివర్ధన్ సింగ్ ఈయన పార్లమెంట్లో లేదా లోక్సభలో జూలై 22, 2024న ఇవ్వటం జరిగింది ఈ రిపోర్ట్ని. అందుకని ఈ రిపోర్టుకు సంబంధించిన కొంత సమాచారం మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఉన్నది తీసుకొని మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ISFR ప్రకారం దేశం యొక్క మొత్తం అటవీ విస్తీర్ణం 7,13,789 చదరపు కిలోమీటర్లు అని చెప్పి పేర్కొనడం జరిగింది. అంటే 7,13,789 చదరపు కిలోమీటర్లుగా పేర్కొనడం జరిగింది. ఇది దేశం మొత్తం భౌగోళిక ప్రాంతంలో 21.71%. వెరీ ఇంపార్టెంట్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం భూభాగంలో అడవుల విస్తీర్ణత శాతం ఎంత అయ్యా అంటే 21.71%. అంటే భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం ఎంతండి? 32,87,263 చదరపు కిలోమీటర్లు. మరి ఈ 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఎంత విస్తీర్ణంలో విస్తరించున్నాయి అంటే 7,13,789 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించున్నాయి. అంటే ఇది మొత్తం ఎంతతో సమానమయ్యా అంటే 21.71%తో సమానం. ఇది లేటెస్ట్ డేటా బట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇక 2019 నుండి 21 వరకు, అంటే 2 సంవత్సరాలు అనుకున్నాం కదా, సో ద్వైవార్షికంగా ఇది రిలీజ్ చేస్తుంది కదా. సో కాబట్టి 2019 నుండి 2021 వరకు అటవీ సంపద
721 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది అని చెప్పి ఈ రిపోర్ట్లో ఆయన పేర్కొనడం జరిగింది. సో ఈ 2019 నుంచి 21 వరకు 2 సంవత్సరాల కాల వ్యవధిలో అటవీ సంపద అంటే అటవీ విస్తీర్ణం కావచ్చు 721 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. ఇక దేశంలో అత్యధిక అటవీ ప్రాంతం మధ్యప్రదేశ్లో ఉందని ఆల్రెడీ ఈ డేటా ఎప్పుడు కూడా భారతదేశంలో ఎప్పుడు చూసుకున్నా కానీ ఫారెస్ట్ రిపోర్టు దేశంలో అత్యధిక ప్రాంతంలో అడవులు విస్తరించి ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. ఈ డేటా ఏమీ మారలేదు కాబట్టి మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మరి మధ్యప్రదేశ్లో ఎంత విస్తీర్ణంలో అడవులు ఉన్నాయండి? 77,493 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి ఈ మధ్యప్రదేశ్లో. కాబట్టి భారతదేశంలో అత్యధికంగా అడవులు విస్తరించినటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో ఎంత విస్తీర్ణంలో అడవులు ఉన్నాయా అంటే 77,493 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. ఇక మధ్యప్రదేశ్ తర్వాత మరి రెండో స్థాయి, ఎందుకంటే ఎక్కువగా ఇలాంటి ప్రశ్నలు కూడా అడగడానికి అవకాశం ఉంది. భారతదేశంలో అత్యధిక ప్రాంతంలో అడవులు ఉన్నటువంటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిస్తే మధ్యప్రదేశ్ తర్వాత ఏ రాష్ట్రాలు ఉన్నాయి అని కూడా మనం అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మొదటి 5 రాష్ట్రాలు మనం అట్లీస్ట్ 3 అన్న మనం తెలుసుకోవాలి. సో తర్వాత మధ్యప్రదేశ్ తర్వాత అత్యధికంగా అటవీ ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా మరియు మహారాష్ట్రలో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సో కాబట్టి మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా మరియు మహారాష్ట్ర. సో ఇవి మొదటి 5 స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు, అత్యధిక ప్రాంతంలో అడవులు విస్తరించినటువంటి రాష్ట్రాలు. ఇక రాష్ట్రాల్లోనే హర్యానాలో అత్యల్ప అటవీ విస్తీర్ణం ఉంది. హర్యానాలో అత్యల్ప అటవీ విస్తీర్ణం ఉంది. ఎంత ఉందండి? కేవలం 1,603 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. సో భారతదేశంలో అత్యల్ప ప్రాంతంలో అడవులు విస్తరించినటువంటి రాష్ట్రం హర్యానా. హర్యానాలో కేవలం 1,603 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. హర్యానా తర్వాత రెండవ అతి తక్కువ అడవులు విస్తరించినటువంటి రాష్ట్రం పంజాబ్. అంటే హర్యానా, పంజాబ్ పక్కపక్కనే ఉన్నాయి, గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. మరి హర్యానాలో 1,603 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉంటే పంజాబ్లో ఎంత ఉన్నాయండి? 1,847 చదరపు కిలోమీటర్లో అడవులు ఉన్నాయి పంజాబ్ రాష్ట్రంలో. సో కాబట్టి మన దేశంలో అత్యల్ప ప్రాంతంలో అడవులు విస్తరించినటువంటి రాష్ట్రాలు హర్యానా, ఆ తర్వాత రెండో స్థానంలో పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక కేంద్రపాలిత ప్రాంతాలు, మరి రాష్ట్రాలు చెప్పుకున్నాం కదా, కేంద్రపాలిత ప్రాంతాలు. మరి కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధిక ప్రాంతంలో ఏ కేంద్రపాలిత ప్రాంతంలో అడవులు ఉన్నాయా అంటే మనకి అండమాన్ నికోబార్ దీవులు. సో అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యధిక ప్రాంతంలో అడవులు ఉన్నాయి మరి విస్తీర్ణ పరంగా. ఇక చండీగఢ్లో అటవీ విస్తీర్ణం అతి తక్కువగా ఉంది. అంటే మనకి అత్యధిక ప్రాంతంలో అడవులు ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు, అత్యల్ప ప్రాంతంలో అడవులు ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం మనకి చండీగఢ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది అడవులకు సంబంధించిన కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన వివరాలు. ఇక చండీగఢ్లో అడవులు కేవలం 23 చదరపు కిలోమీటర్లోనే ఉన్నాయి. చూడండి, 23 చదరపు కిలోమీటర్లోనే అడవులు ఉన్నాయి. చాలా తక్కువగా అనుకున్నాం కదా చండీగఢ్, 23 చదరపు కిలోమీటర్లు. ఆ తర్వాత లక్షద్వీప్లో 27 చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. లక్షద్వీప్లో 27 చదరపు కిలోమీటర్లు. ఆ తర్వాత పుదుచ్చేరిలో 57 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉన్నట్లు పేర్కొనడం జరిగింది ఆయన తన రిపోర్ట్లో. అంటే ఆయన వెలువరించినటువంటి రిపోర్ట్లో అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యధిక ప్రాంతంలో అడవులు ఉండగా మరికి అత్యల్పంగా అడవులు ఎక్కడున్నాయా అంటే చండీగఢ్లో ఉన్నాయి. మరి చండీగఢ్లో ఎంత అల్పంగా ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయంటే కేవలం 23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. మరి చండీగఢ్ తర్వాత రెండవ స్థానంలో లక్షద్వీప్స్, ఇక్కడ కేవలం 27 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. ఆ తర్వాత మూడవ స్థానంలో పుదుచ్చేరి 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. ఇవి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన వివరాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. ఇక మరొక ప్రధానమైన రిపోర్ట్, ఇప్పుడు మనకు ఏం చెప్పుకున్నామండి, ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ గురించి చెప్పుకున్నాం, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO అంతర్జాతీయ స్థాయిలో ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ రిపోర్ట్లో ప్రపంచంలో ఏ ఏ దేశాల్లో అడవులు ఎక్కువగా ఉన్నాయి, అదేవిధంగా అడవులు ఏ విధంగా అంతరించిపోతున్నాయి, అడవులు ఏ విధంగా కార్చిచ్చు అనేది వస్తుంది అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్టు ప్రకారం అంటే ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రిపోర్టు ప్రకారం భారతదేశంలో అటవీ భూముల వృద్ధి జరిగినట్లు పేర్కొనడం జరిగింది. అంటే ఈ రిపోర్టు భారతదేశంలో ఇటీవల కాలంలో అడవులు వృద్ధి జరిగింది అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అటవీ భూములు బాగా అభివృద్ధి చెందినటువంటి మొదటి
10 దేశాలలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. సో బాగా అభివృద్ధి చెందినటువంటి అంటే అడవులు అభివృద్ధి చెందినటువంటి దేశాలలో మన భారతదేశం 3వ స్థానం ఉందని చెప్పి పేర్కొనటం జరిగింది. మరి 2010 నుంచి 2020 వరకు దేశంలో సుమారు 2.66 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉన్నట్టుగా మనకి పేర్కొనటం జరిగింది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం అటవీ విస్తీర్ణం ఎంతయ్యా అంటే 2.66 లక్షల హెక్టార్లుగా పేర్కొనటం జరిగింది. ఓకే, మరి చైనాలో 19,370 హెక్టార్లతో అగ్రస్థానంలో ఉంది. అంటే ప్రపంచంలో మొదటి 10 అత్యధికంగా అడవులు కలిగినటువంటి దేశాలలో చైనా 19,370 హెక్టార్లతో మొదటి స్థానంలో ఉంటే, రెండవ స్థానంలో ఆస్ట్రేలియా 4,460 హెక్టార్లతోటి రెండవ స్థానంలో ఉంది. అదేవిధంగా భారతదేశం 2,660 హెక్టార్లతోటి 3వ స్థానంలో ఉంది. అంటే ఈ విధంగా మన భారతదేశంలో మనకి హెక్టార్లు చెప్పుకున్నాం, మనం ఇందాక చదరపు కిలోమీటర్లు చెప్పుకున్నాం. అంటే ఈ 2,660 హెక్టార్లను చదరపు కిలోమీటర్లకు మారిస్తే ఆ డేటా వస్తుంది. కాబట్టి భారతదేశంలో 2,660 యొక్క హెక్టార్లలో మనకి అడవులు అనేవి ఉన్నాయి. మరి మొదటి 10 దేశాలలో అంటే చైనా, ఆస్ట్రేలియా, భారతదేశం తర్వాత 4వ స్థానంలో చిలీ దేశం ఉంది. ఆ తర్వాత వియత్నాం, టర్కీ, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, రొమేనియా. ఇవి ప్రపంచంలో అత్యధికంగా అడవులు కలిగినటువంటి దేశాలుగా ఉన్నాయి. మొదటగా చైనా, ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఆ తర్వాత భారతదేశం, ఆ తర్వాత చిలీ, వియత్నాం, టర్కీ, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, రొమేనియా దేశాలు అత్యధికంగా ఈ యొక్క అడవులు వృద్ధి జరిగినటువంటి దేశాలుగా ఉన్నాయి. ఇక ఈ రిపోర్ట్లోనే ఇండోనేషియాలో 2021-22 మధ్య అటవీ నిర్మూలన తగ్గుదల 8.4% ఉందని పేర్కొనడం జరిగింది. అంటే ఇండోనేషియాలో బాగా అడవుల నిర్మూలన జరిగిందని, అది 8.4% ఉందని చెప్పి పేర్కొనడం జరిగింది. అంటే అటవీ నిర్మూలన తగ్గుదల 8.4% ఉందని పేర్కొనడం జరిగింది. ఇక బ్రెజిల్లోని అమెజాన్ అడవుల్లో, అంటే బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దట్టమైనటువంటి అడవులు, ప్రపంచంలో దట్టమైన అడవుల్లో అమెజాన్ అడవులు ఒకటి. కాబట్టి ఈ అమెజాన్ అడవుల యొక్క నిర్మూలనలో 2023లో 50% తగ్గుదల కనిపించింది. అంటే ఇటీవల ప్రపంచ దేశాలలో ఈ పర్యావరణంపై అవగాహన రావడంతో అడవుల యొక్క నరికివేత కానీ అడవుల నిర్మూలన కానీ కొంత తగ్గుముఖం పట్టింది అని చెప్పి ఈ రిపోర్ట్ మనకి చెబుతూ ఉంది. అలాగే 2000 నుంచి 2010, 2010 నుంచి 2020 దశాబ్దాలలో స్థూల ప్రపంచ మడడవుల నష్టం రేటు 23% తగ్గిందన్నారు. మడడవులు తీర ప్రాంతాల్లో ఉండేటువంటి మడడవులు అంటాము. వాటినే మనం ఏమంటామండి, మనకి టైడల్ అడవులు అని కూడా అంటాం. మడడవులు అంటాము లేదా టైడల్ అడవులు అంటాము. ఇది తీర ప్రాంతాల్లో ఉండేటువంటి అడవులు. వీటి యొక్క నష్టం రేటు 23% తగ్గింది అని చెప్పి పేర్కొనడం జరిగింది ఈ 2 దశాబ్దాల కాలంలో. ఇక అటవీ ప్రాంతాల దహనం తీవ్రత, అంటే కార్చిచ్చు ఉంటాం, అడవుల యొక్క తగలబట్టం కూడా తీవ్రత రాను రాను పెరుగుతోంది. వీటి కారణంగా బొరియల్ అడవులు అంటే టైగా అడవులు, వీటినే శృంగాకార అడవులు అంటాము. ఉత్తర అర్ధగోళంలోని 60 నుంచి 70, 80 అక్షాంశాల మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క సన్నగా పొడుగ్గా పెరిగేటువంటి చెట్లు ఉంటాయి. వీటిని శృంగాకారపు అడవులు అంటాము, లేదా బొరియల్ అడవులు అంటాము, లేదా టైగా అడవులు అంటాము. 2021లో దాదాపు 1/4 బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువును ఇది ఈ విడుదలకు ఈ యొక్క అడవుల కారుచిచ్చే కారణం అని చెప్పి పేర్కొనడం జరిగింది. 2023లో ఈ అటవీ దహనాలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,687 మెగా టన్నుల బొగ్గు పులుసు వాయువును విడుదల చేశాయని కూడా పేర్కొనడం జరిగింది. అంటే ఈ టైగా అడవుల యొక్క కారుచిచ్చు వలన లేదా అడవులు తగలబడటం వలన సుమారుగా 6,687 మెగా టన్నుల బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువు వాతావరణానికి విడుదలైంది అని చెప్పి పేర్కొనడం జరిగింది ఈ రిపోర్ట్. చాలా చూడండి ఎంత ఎక్కువగా ఈ యొక్క అడవులు దహనం అనేది జరిగిందో. ఇక ఒక్కసారి చూడండి, 2010 మరియు 2020 సంవత్సరాల మధ్య అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన మొదటి 10 దేశాలు, అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగినటువంటి మొదటి 10 దేశాలుగా ఈ రిపోర్ట్లో ఉంది. ఏంటయ్యా చూడండి, మొదటగా చైనా దేశం 19,370 హెక్టార్లతోటి మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండవ స్థానంలో ఆస్ట్రేలియా 4,460 హెక్టార్లతో రెండవ స్థానంలో ఉంది. మన భారతదేశం 2,660 హెక్టార్లతోటి మూడవ స్థానంలో ఉంది. చిలీ దేశం 1,490 హెక్టార్లతోటి 4వ స్థానంలో, వియత్నాం 1,260 హెక్టార్లతోటి 5వ స్థానంలో, ఇక టర్కీ 1,140 హెక్టార్లతోటి 6వ స్థానంలో, ఇక అమెరికా సంయుక్త రాష్ట్రాలు 1,080 హెక్టార్లతోటి 7వ స్థానంలో, ఇక 830 హెక్టార్లతోటి ఫ్రాన్స్ 8వ స్థానంలో, అదేవిధంగా 540 హెక్టార్లతోటి ఇటలీ 9వ స్థానంలో, ఇక 410 హెక్టార్లతోటి రొమేనియా 10వ స్థానంలో ఉంది. సో ఈ విధంగా ఈ యొక్క రిపోర్టు ప్రకారం
2010 నుంచి 2020 సంవత్సరాల మధ్య అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగినటువంటి మొదటి 10 దేశాలు ఇవి ఉంది. ఇవి అడగటానికి అవకాశం ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా రేపు మరొక కరెంట్ అఫైర్స్ ఎపిసోడ్ తోటి మళ్ళీ కలుద్దాం. మీకు ప్రతిరోజు కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. రోజుకొక అంశాన్ని తీసుకొని ఈ కరెంట్ అఫైర్స్ మీకు అందించడం జరుగుతుంది. వీటన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.